సో నేను ఈ రోజు అయితే జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ వారి నిర్మలా ట్రయాంగిల్ విల్లాస్కి అయితే నేను వచ్చేసానండి. సో ఇక్కడైతే కంప్లీట్గా 9 ఎకర్స్లో విల్లాస్ ఉన్నాయి అండ్ కంప్లీట్గా ట్రిప్లెక్స్ విల్లాస్ అనమాట. అండ్ నాకైతే చాలా చాలా నచ్చింది. ఎమ్యూనిటీస్ అయితే చాలా బాగుంది. నాకు విల్లాస్ అయితే చాలా చాలా నచ్చింది. చాలా ప్లీజ్గా, చాలా ప్లెజెంట్గా ఉంది. వాతావరణం కూడా చాలా ఇంపార్టెంట్ కదా, పొల్యూషన్ ఉండకూడదు, పీస్ ఉండాలి. సో ఇలాంటి విల్లాస్ కోసం మనం ట్రై చేస్తూనే ఉన్నాము. సార్ టోటల్ ఎన్ని ఎకర్స్లో విల్లా స్టార్ట్ చేశారు అండ్ ఎన్ని విల్లాస్ ఉన్నాయి? 9 ఎకర్స్లో చేసాం. ఇది టోటల్ 110 విల్లాస్ మనవి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అండర్ గ్రౌండ్ వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, స్టామ్ వాటర్ ట్యాంక్స్, స్టామ్ వాటర్ హార్వెస్టింగ్, ఓన్ ఎస్టీపీస్, పార్క్స్, కాంపౌండ్, సెక్యూరిటీ, CCTVs, సెక్యూరిటీ పర్సనల్స్, ఎవ్రీథింగ్ మేక్ షూర్ చేసి ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్లో ఇవ్వడానికి మనం ఏమైతే చేయాలి. సిటీకి ఇంత నియర్ బై ఉండి ఇంత తక్కువ ప్రైస్ కి ఎలా ఇవ్వగలుగుతున్నారు? జేఎం గ్రూప్ అనేది ఇంజనీరింగ్ కంపెనీ కాబట్టి దీనికి మనకు తక్కువ ప్రైజింగ్ తోటి కొనుక్కున్న ప్రతి ఒక్కరూ అదృష్టవంతులే. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో నేను ఈ రోజు అయితే జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ వారి నిర్మలా ట్రయాంగిల్ విల్లాస్కి అయితే నేను వచ్చేసానండి. సో ఇక్కడైతే కంప్లీట్గా 9 ఎకర్స్లో విల్లాస్ ఉన్నాయి అండ్ కంప్లీట్గా ట్రిప్లెక్స్ విల్లాస్ అనమాట. అండ్ నాకైతే చాలా చాలా నచ్చింది. ఎమ్యూనిటీస్ అయితే చాలా బాగుంది. అండ్ కంప్లీట్గా మన ORR పైన ఎగ్జిట్ నెంబర్ 10 దగ్గరలోనే ఉందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి నియర్ బై మనకి మెయిన్ హైవేకి భద్రాచలం హైవే కూడా ఉందన్నమాట. అండ్ నాకు విల్లాస్ అయితే చాలా చాలా నచ్చింది. చాలా ప్లీజ్గా, చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ ముఖ్యంగా మనకి వాతావరణం కూడా చాలా ఇంపార్టెంట్ కదా, పొల్యూషన్ ఉండకూడదు, పీస్ ఉండాలి. సో ఇలాంటి విల్లాస్ కోసం మనం ట్రై చేస్తూనే ఉన్నాము. అండ్ ఇక్కడ ఎమ్యూనిటీస్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి విల్లాస్లో కూడా 4 డిఫరెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కంప్లీట్గా 9 ఎకర్స్లోని 110 విల్లాస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ 110 విల్లాస్ కూడా కంప్లీట్గా ట్రిప్లెక్స్ అనమాట, G+2. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే 160 స్క్వేర్ యార్డ్స్లోని 2700 SFT వస్తుంది. అండ్ అలాగే మనకి 175 స్క్వేర్ యార్డ్స్లోని 3000 SFT వస్తుంది. అండ్ అలాగే 234 స్క్వేర్ యార్డ్స్లోని 4000 SFT వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ మనకి చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మనకి కొన్ని ఎమ్యూనిటీస్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ మనకి క్లబ్ హౌస్ కూడా 20,000 SFTతో 4 ఫ్లోర్స్ ఇచ్చారనమాట. ఈచ్ ఫ్లోర్ కూడా 5000 SFT వస్తుంది. అండ్ మనకి అదే కాకుండా ఎన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి కదా, మనకి ఏదైనా ఒక విల్లాకి వచ్చేటప్పుడు మనకి సలూన్స్ కానీ, స్పా సెంటర్స్ కానీ, గేమ్ జోన్స్ కానీ, పార్కింగ్ ఏరియా కానీ, అండ్ పిల్లలు గేమ్ ఆడుకునే జోన్ కానీ, పెద్దవాళ్ళు వాక్ చేసే ట్రాక్ కానీ, ఇవన్నీ కూడా మనం చెక్ చేస్తూ ఉంటాం. సో మనకి ఈ విల్లాస్లో మాత్రం ఇలాంటి ఎమ్యూనిటీస్ అయితే చాలా చాలా ఉన్నాయండి. మనకి ఫిట్నెస్ దగ్గర నుంచి, ATM దగ్గర నుంచి, అండ్ అలానే రెస్టారెంట్స్ కానీ, కేవ్స్ కానీ, ప్లే గ్రౌండ్ కానీ, అండ్ పిల్లలు ఆడుకునే ప్లే ఏరియా కానీ, వాకింగ్ ట్రాక్స్ కానీ, అండ్ అలాగే ఎలక్ట్రికల్ ఛార్జింగ్ పెట్టుకునే థింగ్స్ కానీ, అండ్ సోలార్ పవర్ సిస్టమ్ కానివ్వచ్చు, అండ్ స్విమ్మింగ్ పూల్స్ కానీ, పిల్లలు ఆడుకునే ఏరియా కానీ. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటి అంటే మనకి ఉన్న ఈ విల్లాలో ఏదైతే మన ఇండిపెండెంట్ విల్లాస్ ఉంటాయో ప్రతి ఒక్క విల్లాలో కూడా మనకి లిఫ్ట్ కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేసి ఇస్తున్నారనమాట. అండ్ చాలా చాలా పీస్గా ఉంటుంది. అండ్ మంచి మంచి ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి. అండ్ 24/7 సెక్యూరిటీ కానీ, ఎలక్ట్రికల్ కానీ, పవర్ బ్యాకప్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఇవన్నీ కూడా అవైలబుల్ అనమాట. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మనకి ఏదైతే రెయిన్ పడుతుందో ఆ రెయిన్ వాటర్ కానీ, డ్రైన్ వాటర్ కానీ, ఇది హార్వెస్ట్ సిస్టమ్ కూడా ఉంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా అండర్ గ్రౌండ్ వాటర్ అండ్ పైప్ లైన్స్ అండ్ డ్రైనేజ్ పైప్ లైన్స్ క్లియరెన్సెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మనం విల్లా తీసుకోవాలంటే ఖచ్చితంగా మన ఐటీ వాళ్ళు కానివ్వచ్చు, లేకపోతే కార్పొరేట్ కానీ, ఎవరైనా బిజినెస్ పీపుల్ కానీ, ఖచ్చితంగా మనకి ప్రతి ఒక్క బ్యాంక్ లోన్స్ అవైలబుల్ ఉంటాయా అని మనం ఆలోచిస్తాం.
కానీ ఇక్కడ విలాస్కి మాత్రం 80% ఆఫ్ బ్యాంక్ లోన్స్ అవైలబుల్ ఉంది. అండ్ అది బ్యాంక్ లోన్ వస్తుందంటే ఖచ్చితంగా మనందరికీ తెలిసిందే కదండి, హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ కలిగిన ప్రాజెక్ట్ అని. సో మనకి ఇంకెలాంటి టెన్షన్ లేకుండా మనం 25% పేమెంట్ ఇన్వెస్ట్ చేసుకొని రిమైనింగ్ అంతా కూడా మనం బ్యాంక్ లోన్కి వెళ్ళొచ్చు. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, పార్క్ ఏరియాస్ కూడా ఉన్నాయండి. 2 పార్క్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అన్నిటికన్నా ముఖ్యంగా మనం లేవగానే జిమ్ చేసే అలవాటు కూడా చాలా మందికి ఉంటుంది కదా, సో అలాంటి జిమ్ కూడా ఉందన్నమాట. ఇంకొకటి కూడా క్లబ్ హౌస్ ఎంత ఉంది మనకి, ఫంక్షన్స్ వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది, సో ఫంక్షన్ హాల్ ఉంటుందా లేదా అనేది కూడా డౌట్ ఉంది కదా. ఎస్ అండి, సో మనకి బ్యాంకెట్ హాల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ గెస్ట్లు ఉండడానికి గెస్ట్ రూమ్స్ అవైలబుల్ ఉంది. అండ్ ఫంక్షన్కి సంబంధించినటువంటి ఎలాంటి ఫంక్షన్ హాల్స్లో బయట మనం చేసుకుంటామో అలాంటి మినీ ఫంక్షన్స్ కానీ, గెట్ టుగెదర్ కానీ, ఎలాంటి అకేషన్స్ ఫంక్షన్స్ అయినా సరే, ఫెస్టివల్ ఫంక్షన్స్ కానీ, అండ్ అలానే బతుకమ్మ ఇక్కడ మన తెలంగాణలో చాలా చాలా మనందరి ఫేవరెట్. సో దానికి స్పేషియస్ కానీ, బతుకమ్మ ఆడుకోవడానికి కావాల్సినటువంటి థింగ్స్ అన్నీ కూడా మన విల్లా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫస్ట్ అయితే మనం విల్లాస్ చూసేసి రిమైనింగ్ ఎమ్యూనిటీస్ అని మాట్లాడుకుందాం. నాతో పాటు ఫాలో అయిపోండి. అయితే మరి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాను అనమాట. ఫస్ట్ ఫ్లోర్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ మెయిన్ ఏంటి అంటే దేవుడి గది, ఓపెన్ బాల్కనీ, మాస్టర్ బెడ్రూమ్ ఉంది, అండ్ అలానే అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. సో ఇక్కడైతే చాలా మంచి స్పేషియస్ ఉంది. సో మనకి దీన్ని ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. పిల్లలు ప్లే కానీ, లేదు అంటే ప్రీమియం లాంచ్ కింద అయినా మంచిగా రెడీ చేసుకోవచ్చు. సో మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేటప్పటికి కంప్లీట్గా హోమ్ థియేటర్ ఉంది, అండ్ అలానే ఓపెన్ టెర్రస్ ఉంది, అండ్ జిమ్ ఏరియా కూడా ఉంది. సో దాన్ని కూడా మనం ఎలా కావాలన్నా కూడా డిజైన్ చేసుకోవచ్చు. కంప్లీట్గా ట్రిప్లెక్స్ 3 BHK విల్లా అనమాట. అండ్ G+2 అండ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. పార్కింగ్ ఏరియా ఉంది. నాకు అన్నిటికన్నా ఏంటంటే చాలా పీస్గా, చాలా ప్లెజెంట్గా గ్రీనరీతో అయితే మాత్రం ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఎక్సలెంట్గా ఉన్నాయి విల్లాస్ మాత్రం. సో మీరు కూడా విల్లాని చూడాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో బేసిక్గా మనం ఏంటంటే ఒక విల్లాని కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క పర్సన్ కూడా సో నాకు ఇలాంటి రిక్వైర్మెంట్ ఉండాలి, ఇలాంటి ఇమ్యూనిటీస్ ఉండాలి, లేకపోతే మనకి 80% లేకపోతే 75% బ్యాంక్ లోన్ అప్రూవల్ అయి ఉండాలి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా పిల్లలు ఉంటే వాళ్ళకి స్కూల్స్ కానీ, గేమింగ్ ఏరియా కానీ, పీవీఆర్ లాంటి షాపింగ్ మాల్స్ కానీ, అండ్ హాస్పిటల్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఇవన్నీ కూడా మనకు కొంచెం నియర్ బై ఉంటే చాలా బాగుంటుంది. వీటన్నిటికన్నా మించి పొల్యూషన్ లేకుండా చాలా పీస్గా ఉండేటట్టు ఉండాలి. అమ్మో బయటికి పిల్లల్ని ఆడుకోవడానికి పంపిస్తే యాక్సిడెంట్స్ అవ్వడమో లేకపోతే ఏ వెహికల్స్ వచ్చేయడమో ఉంటుంది. సో అదే ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్లో తీసుకుంటే మా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా హ్యాపీగా ప్రశాంతంగా ఈవినింగ్ వాక్ చేసుకుంటూ కూర్చుంటారు. అండ్ అలానే పిల్లలు కూడా ఆడుకుంటారు. అండ్ పెద్దవాళ్ళకి టైం పాస్ అవుతుంది. పిల్లలకి కూడా ఎక్కువ మంది పిల్లలు ఉండడం వల్ల బయటికి వెళ్ళాలి అన్న థాట్ ఉండదు. మొబైల్స్కి కూడా దూరంగా ఉంటారు. సో ఏదైనా ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ, ఒక ప్రీమియం క్వాలిటీ ఉన్న లగ్జరీ విల్లాస్ ది బెస్ట్ అండ్ బెస్ట్గా ఉంటే చాలు అని ఆలోచిస్తాం కదా. సో అలాంటి విల్లాకైతే ఈరోజు నేను వచ్చేసానండి. సో మరి ఏంటి అని అనుకుంటున్నారు కదా, ఎస్ జేఎం గ్రూప్స్ ప్రాపర్టీస్ దగ్గరికి అయితే నేను వచ్చేసాను. ఇక్కడైతే విల్లాస్ చాలా బాగున్నాయి. ట్రిప్లెక్స్ విల్లా G+2 అనమాట. సో ఈరోజు నాతో పాటు జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ CEO ప్రసాద్ సింగం సార్ నాతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హలో అండి, నమస్తే. నమస్తే సార్. సార్ విల్లాస్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చాయి. అంటే కొన్ని విల్లాస్ అయితే ఆల్మోస్ట్ 70 to 80% వరకు కంప్లీట్ వర్క్ అయిపోయింది. అవును, ఈ టైంలో కనుక ఎవరైనా అంటే మా లాంటి వాళ్ళం ఏంటంటే వచ్చి అవంతా చూసుకున్న తర్వాత లోపల ఇంటీరియర్ మాత్రం మాకు నచ్చినట్టుగా మేము చేయించుకోవడానికి ఉన్నంత స్కోప్ అయితే రెడీగా ఉంది. అవును, ట్రూ. అండ్ మోడర్న్ విల్లాస్ అయితే కూడా చూసాము. అండ్ చాలా చాలా బాగుంది సార్. మెయిన్ ఏంటంటే ఇల్లు ఎంత విశాలంగా, ఎంత వెంటిలేషన్గా ఉంటూ, ఎంత పీస్గా ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తాం. సో అలాంటి విల్లాని ఈరోజు చూసాం. థ్యాంక్ యూ సార్. టోటల్ ఎన్ని ఎకర్స్లో విల్లా స్టార్ట్ చేశారు అండ్ ఎన్ని విల్లాస్ ఉన్నాయి? 9 acres చేసాం. ఇది టోటల్ 110 విల్లాస్ మనవి ట్రిప్లెక్స్ విల్లాస్ వచ్చాయి. మేజర్ 3 వేరియంట్స్ ఉన్నాయి. 160 square yard, 175 square yard, 234 square yard.
అండ్ ఇది మేజర్ వేరియంట్స్ అనమాట. మిగతా కూడా 300 అండ్ 350 400 కూడా ఉన్నాయి. ఓ 300 నుంచి 500 వరకు స్క్వేర్ 500 యార్డ్స్ వరకు ఉన్నాయి. దట్ విల్ బి లిమిటెడ్ అనమాట. ఓకే. సో వీ హ్యావ్ అ మెంట్ విల్లాస్ ఆల్సో. విల్లా మెంట్ కూడా ఉంది. అరౌండ్ 10 villas కి విల్లా మెంట్ ఉంది. కామన్ బేస్మెంట్, కామన్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ 10 villas వచ్చేసి ఒక గ్రూప్ విల్లాస్ ఒక ఫ్యామిలీకి తగ్గట్టుగా డిజైన్ చేశాము. సో టోటల్ 30 and 40 feet రోడ్స్ ఉన్నాయి. కంప్లీట్ 22+ ఎమ్యూనిటీస్తో చాలా బాగా చేస్తున్నాము. సో ద కంప్లీషన్ విల్ బి నెక్స్ట్ ఇయర్ ఎండింగ్లో మనకు కంప్లీట్ చేస్తాము. 50% ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయింది. రెస్ట్ ఆఫ్ ద 50లో ఒక 30% బేస్మెంట్ అండ్ ఫూటింగ్ అండ్ కాలమ్స్ నడుస్తున్నాయి. ఇంకొక 20% స్టార్ట్ చేయాలి. సో బుకింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. మోర్ దెన్ 50% కంప్లీట్ అయినాయి. రెస్ట్ ఆఫ్ ద 50% వీఆర్ డూయింగ్ ఎ మార్కెటింగ్ అనమాట. సూపర్. సార్ ఇమ్యూనిటీస్ ఏంటంటి ప్రొవైడ్ చేస్తారు? యా, ఎమ్యూనిటీస్ యాజ్ ఐ టోల్డ్ యూ నౌ, మీరు చెప్పినట్టుగానే ప్రశాంతంగా ట్రాంకిల్ ఫీలింగ్స్లో ఉంది. మంచి వాతావరణం, గ్రీన్ ఏరియాలో ఉన్నాం కాబట్టి ఎక్కడికైనా వెళ్ళకుండా ఉండాలి అని అంటే ఒకసారి ఆఫీస్ నుండి కానీ స్కూల్ నుండి కానీ కాలేజ్ నుండి కానీ వస్తే మనకు 100% లివింగ్ కండిషన్స్ కావాల్సిన ప్రతిదీ దొరికేలాగా, లైక్ స్టార్ట్ ఫ్రమ్ జిమ్, యోగా, ప్లే గ్రౌండ్ ఫర్ చిల్డ్రన్, మీకు ఒకవేళ కమ్యూనిటీ హాల్స్, బ్యాంకెట్ హాల్స్, స్పా, సలూన్, మెడికల్, గ్రోసరీ, ఏటీఎం, స్విమ్మింగ్ పూల్, సో వాకింగ్ ట్రాక్స్, సైక్లింగ్ ట్రాక్స్, సో ఇలా ప్రతిదీ యోగా ఇవన్నీ ప్రతిదీ మనకు మినిమం రిక్వైర్మెంట్ ఉండేవి బెస్ట్ క్లాస్ టాప్ క్లాస్లో ఇస్తున్నాము. 1000 స్క్వేర్ యార్డ్లో 20,000 SFT క్లబ్ హౌస్ ఇస్తున్నాం మనం. దట్ విల్ బి యూనో. సార్ నేను అన్నిటికన్నా ఫస్ట్ ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే ఫంక్షన్ హాల్ అండ్ పార్టీ హాల్ అండ్ బార్బిక్యూ అండ్ అలానే బతుకమ్మ కోసం ఎక్స్పెషల్లీ ఒక స్పేస్ని ఇవ్వడం, ఇది చాలా వండర్ అనిపించింది సార్. సో కంపల్సరీ అవుతున్నాయి కాబట్టి సో వీఆర్ ఆల్ అప్డేటింగ్. లైఫ్ స్టైల్ అనేది అప్డేట్ అవుతుంది కాబట్టి మనకు ప్రతిదీ ఏదైతే కావాలి, ఏ పండుగలు అయితే మనం ఎక్కువగా సెలబ్రేట్ చేస్తున్నాం ఆ పండగ తగ్గట్టుగా ఏముండాలి అన్నప్పుడు ఒక ఈవెంట్ ఫర్ 9 daysకి జరిగే ఈవెంట్కి ఒక చిన్న ప్లేస్ కేటాయించడం, అదే స్విమ్మింగ్ పూల్ని ఆ 9 days వరకు దాన్ని బతుకమ్మ ఘాటుగా మార్చుకోవటం, దట్ ఈస్ అ కామన్ ఫెసిలిటీ విచ్ నీడ్ టు ప్రొవైడ్ అనమాట. సో దాంట్లో భాగంగానే వీఆర్ డూయింగ్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. నాట్ ఓన్లీ ఎమ్యూనిటీస్, మనం ప్లాంటేషన్ కూడా ఎక్సలెంట్ ప్లాంటేషన్ ఇస్తున్నాం. తెలంగాణ నేటివ్ ప్లాంట్స్, సీజనల్ ఫ్రూట్ ప్లాంట్స్ పెడుతున్నాము. సో కంప్లీట్ ఆల్ అరౌండ్ ద పాత్వేస్ యాజ్ వెల్ యాజ్ ద కాంపౌండ్ ప్లస్ ప్రతి ఇంట్లో గార్డెన్ టెరెస్ పైన ప్లస్ ల్యాండ్లో కూడా మనం బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్లాంట్ ఇస్తున్నాం. వేర్ వీ కెన్ ఇంక్రీజ్ ద బయోడైవర్సిటీ అనమాట. పెస్టిసైడ్స్ లేకుండా న్యాచురల్ గ్రౌండ్లో పెరిగే ప్లాంట్స్ని మనం ప్రమోట్ చేస్తున్నాము. ఆ ప్లాంట్ని ఇస్తాము. బయోడైవర్సిటీ పెంచడానికి, సస్టైనబుల్ పెంచడానికి కావాల్సిన కన్స్ట్రక్షన్ పద్ధతులు కూడా ఎక్సలెంట్గా వాడుతున్నాము. సో ఐ హోప్ దిస్ విల్ బి ద బెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ఈస్టర్న్ అనుకుంటాను. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. సూపర్. సార్ ఎలాంటి మెటీరియల్స్ యూస్ చేస్తున్నారు? సిమెంట్ అనుకోవచ్చు, లేదు అంటే పవర్ ఎలక్ట్రికల్కి సంబంధించిన ఐటమ్స్ కానీ ఎలాంటి మెటీరియల్స్ యూస్ చేస్తున్నారు? నేనేమో చెప్తున్నాను అంటే ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటూ పోతే పెద్దగా అవుతుంది కాబట్టి వాట్ వీఆర్ అష్యూరింగ్ టు ద క్లయింట్ అంటే ఎవరైనా క్లయింట్స్ వస్తే మనం ఒక పేపర్ ఇస్తున్నాం, కంప్లీట్ స్పెసిఫికేషన్ పేపర్, స్టీల్, సైజ్, మేక్, సిమెంట్, ప్లాస్టర్, డోర్, విండో, వుడెన్, టైల్స్, వాష్రూమ్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ప్రతిదీ మనం స్పెసిఫైడ్గా రాసి ప్రతి మేక్కి మనం సైన్ ఆఫ్ చేసి ఇస్తున్నాము. అవే మెటీరియల్ ఇక్కడ చూడొచ్చు. CCTV కెమెరాస్ ఉన్నాయి. బుక్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ అప్డేట్ చేసుకోవడానికి కూడా వాళ్ళ కెమెరా యాక్సెస్ ఇస్తున్నాము. వీకెండ్స్లో వాళ్ళు వచ్చి కూడా చూసుకుంటున్నారు. సో దెర్ ఇస్ నో కాంప్రమైజ్. మనం ఏం చెప్తున్నామో అవి ఇస్తున్నాము. ఆల్ ద డీటెయిల్ విల్ బి ఫర్నిష్డ్ ఆఫ్టర్ ద డిస్కషన్. సూపర్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సార్, డ్రైనేజ్, అండర్ డ్రైనేజ్ దగ్గర నుంచి కానివ్వచ్చు, పైప్ లైన్స్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా చాలా చాలా బాగుంది. అంటే ఒక ఏవైతే రోడ్స్ ఉన్నాయో స్ట్రీట్ లైట్స్ దగ్గర నుంచి ఒక బ్యూటిఫుల్ లుకింగ్ కనబడుతుంది మాకైతే. సో తప్పకుండా అండి. మనం ఎప్పుడైతే ద బెస్ట్ క్లాస్ అంటున్నామో వీ నీడ్ టు గివ్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. దట్ ఈస్ కామన్ ఫెసిలిటీస్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అండర్ గ్రౌండ్ వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, స్టామ్ వాటర్ ట్యాంక్స్, స్టామ్ వాటర్ హార్వెస్టింగ్, ప్లస్ మనకి STPs, ఓన్ STPs, పార్క్స్, కాంపౌండ్, సెక్యూరిటీ, CCTVs, సెక్యూరిటీ పర్సనల్స్, ఎవ్రీథింగ్ మేక్ షూర్ చేసి ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్లో ఇవ్వడానికి మనం ఏమైతే చేయాలి, వాట్ ఈస్ ఎట్ ద మూమెంట్ ఏముంది ఇంకా బెటర్ ఏం చేయగలం. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ జస్ట్ కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టేసి అది మనం ఏం చెప్తున్నాం దాన్ని ఎంతవరకు ఇవ్వగలం. ఆ అష్యూరెన్స్ మనం క్లయింట్స్కి ఇస్తే డెఫినెట్గా అట్రాక్ట్ అవుతారు. డౌన్ ద లైన్ ఒకసారి ఆక్యుపెన్సీ వచ్చిన తర్వాత ఈ 100 మంది మనకు 200 మంది 300 మందిని మనం రెఫర్ చేయగలుగుతారు. సార్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నాను, ఎవరైనా సరే లోన్కి వెళ్ళాలి అని ట్రై చేస్తారు. సో మనకి ఏ కేటగిరీస్ ఆఫ్ లోన్స్ అనేది మనకి అవైలబుల్ ఉంది, ఎంత పర్సెంటేజ్ అవైలబుల్ ఉంది, ఇనీషియల్ పేమెంట్ ఎంత పే చేసుకోవాలి? కరెక్ట్. సో మనకి యాక్చువల్లీ క్లియర్ టైటిల్ ఉన్న సైట్ అండి ఇది. మనకి
ఆల్మోస్ట్ 30%, మోర్ దెన్ 30%, 50% బుకింగ్లో ఒక 30% వరకు లోన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మనకు ఆల్మోస్ట్ ఆల్ ద నేషనల్ బ్యాంక్స్ నుంచి అప్రూవల్స్ ఉన్నాయి. అరౌండ్ 80% అవైలబిలిటీ ఉంది లోన్ రావడానికి. ద రెస్ట్ ఎట్లా అనేది వాళ్ళ సిబిల్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మాకు లాస్ట్ 30 పీపుల్ ఏదైతే ఉన్నారో వాళ్ళు చూసుకుంటే మోర్ దెన్ 80% వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ద పేమెంట్ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ యూ నీడ్ టు బుక్, సర్టన్ అమౌంట్ ఉంటుంది బుకింగ్కి. ఆ బుకింగ్ అయిన తర్వాత వి గివ్ ఏ పీరియడ్ ఫర్ 1 వీక్ పీరియడ్ డిస్కషన్కి ఇస్తాం. వాళ్ళ కన్స్ట్రక్షన్ డీటెయిల్గా స్టడీ చేయడానికి మనం ఎన్ని రూమ్స్ ఇస్తున్నాము, ఎంత స్పేస్ ఇస్తున్నాము, వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న మాడిఫికేషన్స్ అవసరం ఉన్నాయా, అవసరం ఉంటే కనుక ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది, అవన్నీ డిస్కస్ చేసిన తర్వాత కంక్లూడ్ చేస్తాం. కంక్లూడ్ అయిన తర్వాత మనం ఒక 10 to 15 lakhs మనం డౌన్ పేమెంట్ తీసుకున్నాక ఒక కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఇస్తాం. ఆ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ బ్యాంక్ వాళ్ళకి వెళ్తుంది. బ్యాంక్ వాళ్ళు వాళ్ళ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. విత్ ఇన్ లెస్ దెన్ అ వీక్ టైంలో వాళ్ళు అప్రూవల్స్ ఇస్తారు. వన్స్ అప్రూవల్ వచ్చాక మనకేం చేస్తున్నామంటే క్లయింట్కి వీళ్ళకు సేఫ్టీ ఉండాలి కాబట్టి, కన్స్ట్రక్షన్ పీరియడ్ మోర్ దెన్ 10 months దాటుతుంది కాబట్టి ఇనీషియల్గా మనం ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం ఫర్ దేర్ ఓన్ సేఫ్టీ. సో దాని వరకు ఆ పర్సంటేజ్ ఎంతైతే ఉంటుందో అంతవరకు మనకు బ్యాంక్ నుంచి వస్తుంది. రెస్ట్ మనం స్లాబ్ వైజ్ డివైడ్ చేస్తున్నాం. ఫూటింగ్స్, ఫస్ట్ స్లాబ్, సెకండ్ స్లాబ్, థర్డ్ స్లాబ్, బ్లాక్ వర్క్, దెన్ ప్లాస్టర్, దెన్ ఫినిషెస్, ఇలా చేసి డివైడ్ చేసి ఎక్సెల్ షీట్ ఉంది మన దగ్గర. పేమెంట్ మెథడ్స్ ఉన్నాయి, డీటెయిల్గా ఫర్నిష్ చేస్తాము. Day 1 నుంచి మంత్ ఇయర్ ఎండ్ వరకు క్యాష్ ఫ్లో షీట్ ఇస్తాం వాళ్ళకి. సార్ లోన్ గురించి పర్ఫెక్ట్గా చాలా క్లియర్గా చెప్పేశారు. అండ్ చాలా మందికి కావాల్సింది ఏంటంటే ట్రాన్స్పోర్ట్. సో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, అండ్ షాపింగ్ కాంప్లెక్సెస్ ఉంటాయా, ఎమర్జెన్సీ హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్ అండ్ సలూన్స్ ఇవన్నీ కూడా మనకు ఉంటుందా, నియర్ బై అన్నీ కూడా బాగానే ఉంటాయా అనేది డౌట్. 100% దగ్గరలోనే ఉన్నాయి. మనం ఎక్కడో లేమండి. విత్ ఇన్ హైదరాబాద్లో ఉన్నాము. ఓఆర్ఆర్కి పక్కన ఉన్నాం. 1 kilometer ఫ్రమ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 విచ్ ఇస్ కాల్డ్ గౌరెల్లి. ఈ 1 kilometer రేడియస్లో ఉన్నాము అని అంటే మనం ఎగ్జిట్ నెంబర్ 10 కనుక మనం యాక్సెస్ చేస్తే ఒక 7-8 kilometersలో గట్కేశ్వర్ వెళ్తాం, విచ్ ఇస్ కాల్డ్ వరంగల్ హైవే. అనదర్ 7-8 kilometersలో మనం ఎగ్జిట్ 11కి వెళ్తాము, విజయవాడ హైవే. ఇక్కడ నుండి ఒక 4 kilometers డిస్టెన్స్లో హయాత్ నగర్ ఉంది. ఫ్రమ్ దేర్ హయాత్ నగర్ నుండి అంటే మీకు వనస్థలిపురం, అల్బీ నగర్ ఎంత దూరం ఉంటుందో తెలుసు. సో వన్ మోర్ థింగ్, ఇక్కడ నుంచి డైరెక్ట్గా చెప్పాలంటే 14 kilometers, 12 kilometersలో మనకు నాగోల్ ఉంది. సో నాగోల్లో ఉన్న మీ ఫెసిలిటీస్ తెలుసు, హెల్త్ కేర్ ఫెసిలిటీ, ఎడ్యుకేషన్ ఫెసిలిటీ, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ప్రతిదీ మీకు తెలిసిందే. సో ద మేజర్ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అనేది ఎటువంటి ఇష్యూ లేదు మనకి. స్టిల్ టుడేస్ ఆన్ డేట్ కూడా మనకి ఏంటంటే ఊబర్, ఓలా అట్లాంటివి కూడా ఇక్కడికి వస్తున్నాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. స్కూల్స్ దగ్గరలో చాలా స్కూల్స్ ఉన్నాయి. జాన్సన్ గ్రామర్ స్కూల్ ఇట్స్ వెరీ నియర్ టు అస్, అరౌండ్ 2 kilometers, 3 kilometersలోనే జాన్సన్ గ్రామర్ స్కూల్ ఉంది. ఇంకా మెనీ స్కూల్స్ ఆర్ దేర్, చైతన్య, నారాయణ, యూనిసెంట్, అలా చాలా స్కూల్స్ ఉన్నాయి. కాలేజెస్ కూడా ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. సార్ బయట విల్లాస్తో కంపారిజన్ చేస్తే మీ విల్లా యొక్క స్పెషాలిటీ ఏంటి, అండ్ అలాగే మీరు ఇస్తున్న బెనిఫిట్స్ ఏంటి? కరెక్ట్, దట్స్ గుడ్ క్వశ్చన్. సో యాక్చువల్లీ ఎనీ టైమ్ ఎవరైనా కొనేవాళ్ళు ఊరికే కొనరు, డెఫినెట్గా కంపేర్ చేస్తారు. ఆ కంపారిజన్ అనాలిసిస్ మేము కూడా చాలా మందికి దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇస్తుంటాము. సో దిస్ ప్రాజెక్ట్, స్పెషల్లీ దిస్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇప్పుడు నాగోల్ నుంచి మనం రెఫర్ చేస్తే నాగోల్ టు ఓఆర్ఆర్ దిస్ 12 kilometers స్ట్రెచ్లో మనకి ఒక 5 to 6 ప్రాజెక్ట్స్ ఉన్నాయి విల్లా కమ్యూనిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్సే తక్కువ ఉన్నాయి. ఆ హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్లో విల్లావి ఇంకా తక్కువ ఉన్నాయి. ఇన్ నియర్ ఫ్యూచర్ అనదర్ కమింగ్ 3-4 yearsలో కూడా నాకు తెలిసి ఇట్స్ మై ఐడియా అనదర్ ఇంకో 2-3 గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ వరకే రావచ్చు. సో దట్ మీన్స్ ఎవ్రీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ఒక 100 నుంచి 150 పెట్టుకున్న 5 అంటే ఒక 1000 విల్లాస్ కూడా దాటట్లేదు. బట్ ద క్రౌడ్, ద పీపుల్ ఆర్ హియర్ లివింగ్ నియర్ 10 and 11 and 9లో. ఆల్మోస్ట్ మనం విజయవాడ హైవే స్టార్ట్ అవ్వగానే స్టార్ట్ చేస్తే దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ వరకు ఎన్ని షాప్స్ ఉన్నాయి, ఎన్ని హోటల్స్ ఉన్నాయి, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని మాల్స్ ఉన్నాయి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంత డిమాండ్ ఉంది అనేది ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఏంటంటే ఈ 5 ప్రాజెక్ట్స్లో ఒకటి కంప్లీటెడ్ ఆల్మోస్ట్ 5-6 years బ్యాక్, వన్ ఈజ్ కంప్లీటెడ్ లాస్ట్ 6 months బ్యాక్, వన్ ఈజ్ ఆన్ గోయింగ్ ఆల్రెడీ 50% ఆక్యుపెన్సీ ఇచ్చినట్టున్నారు. దాని అదర్ మనకు ఇన్ ఫ్రంట్లోనే 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ప్రతి వాళ్ళ ప్రాజెక్టు మీరు ఎవరైనా సరే వచ్చినాక వెళ్ళి చూడండి ఫస్ట్. ఐ రికమెండ్ దెమ్ టు గో అండ్ సీ అండ్ కమ్ బ్యాక్ టు అస్. మన దగ్గర మనం ఏం చెప్తున్నామంటే ఈ 9 acres గేటెడ్ కమ్యూనిటీ, ఈ 12 feet సైట్ రీటైనింగ్ వాల్, సోలార్ ఫెన్సింగ్, ప్లాంటేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్, ఈ ఎమ్యూనిటీస్తో కాకుండా కన్స్ట్రక్షన్ ఎలా చేస్తున్నాం, మోడర్న్ టెక్నాలజీతో ఎలా చేస్తున్నాం, హోమ్ ఆటోమేషన్ సిస్టమ్ని మనం ఎలా వాడుతున్నాం, ఈ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్, వాటర్ సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్ని మనం ఎలా మోడిఫై చేసి వేరే విల్లాస్తో కంపేర్ చేస్తే మనం ఎందుకు బెటర్ ఉన్నాం కూడా మీకు తెలుస్తుంది. మీరు ఒకసారి అది చూసి వస్తే మమ్మల్ని కలిస్తే నేను పర్సనల్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లంబింగ్ సిస్టమ్ ఎలా ఉంది, వాటర్ స్టాగ్నేట్ ఎలా అవుతుంది, ఫస్ట్ ఫ్లోర్లో వచ్చిన వాటర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఎందుకు రావట్లేదు, గ్రౌండ్ ఫ్లోర్లో వస్తే టాప్ ఫ్లోర్లో ఎందుకు లేదు, ఇట్లాంటి చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అవాయిడ్ చేసి ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇస్తున్నాము.
దట్ పర్సన్గా వస్తే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్. సార్, హైదరాబాద్ అనేది ఒక పెద్ద మహాసముద్రం లాంటిది కదా, ఒక మినీ కంట్రీ అని చెప్పొచ్చు. సో ఇంత పెద్ద హైదరాబాద్ సిటీలో మన లొకేషన్ ఎక్కడ ఉంటుంది? సో మన కస్టమర్స్ అందరికీ కూడా మన విల్లాస్ ఏ ఏరియాలో ఉన్నాయి, ఎంత ప్రైమ్ లొకేషన్స్ మన సరౌండింగ్స్లో ఉన్నాయి, అండ్ మనకి నియర్ బై ఉన్నటువంటి ఓఆర్ఆర్ కానీ వాటి డీటెయిల్స్ అన్నీ ఒక్కసారి. కరెక్ట్ అండి. మనం యాజ్ ఐ టోల్డ్ యూ నౌ ఎగ్జిట్ నెంబర్ 10. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ హైదరాబాద్ మనకు తెలియాలి. మనం ఎక్కడ ఉన్నామని తెలియాలి అనే ముందు మనం ఎక్కడ వెళ్తున్నామనేది తెలియాలి. సో హైదరాబాద్ ఏదైతే ఉందో ఇంటర్నల్ సిటీ ఇప్పుడు క్రౌడ్ అయ్యింది, ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇప్పుడు లివింగ్ కండిషన్స్ అనేవి చాలా తగ్గిపోయినాయి, అఫోర్డబిలిటీ కూడా తగ్గింది, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ చాలా కష్టంగా ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో నెక్స్ట్ జనరేషన్ కమింగ్ 10 years 15 yearsలో ఎక్స్పాన్షన్ ఎలా జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఎలాంటివి ప్రిఫర్ చేయాలి, అక్కడ ఏం వస్తాయి అనేది ఆలోచిస్తే కనుక ద బెస్ట్ బిగ్గెస్ట్ అసెట్ టు హైదరాబాద్ ఓఆర్ఆర్. ఈ ఓఆర్ఆర్ ఏదైతే 165 kilometers స్ట్రెచ్లో ఈస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ని కలిపేది ఏదైతే రోడ్డు ఉందో ఓఆర్ఆర్. నెక్స్ట్ జనరేషన్లో కంప్లీట్ గ్రోత్ ఎక్కడైనా ఉంది ప్రాపర్గా అంటే ఓన్లీ ఓఆర్ఆర్ చుట్టుపక్కలే ఉంటుంది. దట్ ఈస్ 100% కరెక్ట్. అది దాంట్లో ఎటువంటి సందేశం లేదు. సో దాంట్లో భాగంగానే మనం ఈస్ట్ హైదరాబాద్లో మన ప్రాజెక్ట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4గా డివైడ్ చేస్తే మనం ఈస్ట్ సైడ్ ఉన్నాము. వేరాజ్ వి కాల్ ఇట్ యాజ్ ఎల్బీ నగర్, హయాత్ నగర్, నాగోల్, గట్కేషర్, పెద్దంబర్పేట్, విజయవాడ హైవే, వరంగల్ హైవే దగ్గర ఉన్నాం మనము. ఎగ్జిట్ నెంబర్ 10కి 1 kilometer ఇన్సైడ్లో ఉన్నాం మనం. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తూ అండ్ మాకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఏదైతే ఉంటుందో ఒక ఫ్యామిలీకి, సో అలాంటివన్నీ కూడా మన విల్లాస్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏ కస్టమర్ కూడా వదులుకోరు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా జేఎం గ్రూప్ ప్రాజెక్ట్స్ అనేది ఎంత మంచిగా వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారంగా అండ్ వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారంగా విల్లాస్ అనేది కూడా రెడీ చేసి వీళ్ళు ఇస్తున్నారు. అండ్ అన్నిటికన్నా బయట విల్లాస్తో కంపారిజన్ చేస్తే వీళ్ళు ఇక్కడ ఇచ్చిన ఫెసిలిటీస్ కానీ ఎమ్యూనిటీస్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 దగ్గరే ఉంది. అండ్ నియర్ బై ఉన్నటువంటి ప్రైమ్ లొకేషన్స్ అన్నిటికీ కూడా మిడిల్ ఆఫ్లో ఉంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఎలాంటి పొల్యూషన్ లేకుండా మనకి కావాల్సినటువంటి సీజనల్ ఫ్రూట్స్తో పాటు అండ్ కంప్లీట్ గ్రీనరీ అండ్ ప్లానెట్తో మనకి విల్లాస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్న ప్రతి ఒక్కరు కూడా రండి, డైరెక్ట్గా విజిట్ చేయండి, విల్లాస్ చూడండి. అండ్ ఎంతవరకు కంప్లీట్ అయ్యాయో కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ అలాగే మోడల్ హౌస్ చూసుకున్నా కూడా మీకు తెలిసిపోతుంది. కాబట్టి ఎవరు విజిట్ చేయాలి అనుకున్నా, ఎవరు బుక్ చేసుకోవాలి అన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో ఈరోజు నాతో పాటు జేఎం గ్రూప్స్ చైర్మన్ మల్లేష్ యాదవ్ సార్ ఉన్నారు. సో సార్తో మాట్లాడి నేనైతే చాలా చాలా విషయాలు తెలుసుకోవాలి. హలో సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సార్ బేసిక్గా మనకి విల్లాస్ అన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సార్, చాలా బాగుంది. నా డౌట్ ఏంటి అంటే మీ ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కానీ ప్రతి ఒక్క విల్లాస్ కానీ ఓఆర్ఆర్ 10 ఎగ్జిట్ దగ్గరగా ఎందుకు ఎక్కువగా ఉంటాయి? మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 అనేది ఇక్కడ 3 నేషనల్ హైవేల అనుసంధానం. ఇది వచ్చేసి డైరెక్ట్గా వైజాగ్ హైవే కనెక్టివిటీ ఉన్నటువంటి మా ఊరికి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు. తర్వాత ఇంకోటి ఏంటంటే 12 kilometers రేడియస్లో జస్ట్ 3 నేషనల్ హైవేలు, 3 ఎగ్జిట్లు. తర్వాత ఇంకోటి వీటన్నిటిని మించి మనం అపార్ట్మెంట్ ధరలో ఇక్కడ విల్లాని ఇస్తున్నాం. తర్వాత ఎక్కడో ఒక 50-60 kilometerల డిస్టెన్స్లో ఏదైతే ప్రైస్ ఉందో అఫోర్డబుల్ ప్రైస్లో ప్లాట్ ఇస్తున్నాం. దట్ ప్లాట్ అనేది నేషనల్ హైవే ఫేసింగ్. తర్వాత హెచ్ఎండిఏ రెరా అప్రూవల్ తోటి బ్యాంక్ లోను ఫెసిలిటీ తోటి, అంటే చాలా తక్కువ ప్రైస్, తర్వాత మంచి కనెక్టివిటీ, తర్వాత నెక్స్ట్ మంచి కన్స్ట్రక్షన్, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అది జేఎం గ్రూప్ హైదరాబాద్ ఈస్ట్ను ఎగ్జిట్ 10 సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సూపర్ సార్. బేసిక్గా అంటే జేఎం గ్రూప్స్ హైదరాబాద్ని టార్గెట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే వెరీ బిగ్ సిటీ అనా, లేకపోతే పొలిటీషియన్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ కానీ ఎక్కువగా హైదరాబాద్లో ఉంటారనా? సో ఏం సార్ ఆ ఉద్దేశం ఏంటి? హైదరాబాద్ అనేది ప్రజెంట్ ఇంటర్నేషనల్ సిటీ. ఇది ర్యాపిడ్ గ్రోత్ ఉన్నటువంటి మెట్రోపాలిటన్స్లో ఇది 5th ప్లేస్లో ఉన్నది. తర్వాత ఇండియా మొత్తంలో హైదరాబాద్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ అనేది నెంబర్ 1 ఇన్ ఐటీ సెంటర్స్, నెంబర్ 1 ఇన్ ఫార్మా హబ్,
తర్వాత మెడికల్ హబ్, తర్వాత ఎడ్యుకేషనల్ హబ్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒక 140 దేశాలను మించి ఉన్న ఈ హైదరాబాదు జనాభా కాబట్టి ప్రతి తెలుగు పీపుల్ మంచి లివబుల్ సిటీ కాబట్టి దీన్ని అందరూ ప్రతి ఒక్కరూ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత మనకు ఎక్కడైతే మండల్ జిల్లా కేంద్రాల్లో ఏ విధంగా అయితే ప్రైజ్ ఉందో ఆ ప్రైజ్లోనే హైదరాబాదులో ఇస్తున్నాం కాబట్టి మరి హైదరాబాద్ ఉన్నాక ఇంకెక్కడికి వెళ్తామండి. కాబట్టి ప్రతి టార్గెట్ హైదరాబాద్ సిటీ అయింది. సార్ జేఎం గ్రూప్స్ విజన్ ఏంటి? జేఎం గ్రూప్ అనేది రానున్న రోజుల్లో ప్రతి ఓ సామాన్యునికి మంచి తక్కువ ప్రైజ్లో అఫోర్డబుల్ ప్రైజ్లో మంచి ప్లాట్స్ను తర్వాత విల్లాస్ను అందించాలనేది మా ప్రధానమైన విజన్. ఆ విజన్ కొరకే జేఎం గ్రూప్ పనిచేస్తుంది. తర్వాత ఒక 10 ఇయర్స్ ఆఫ్ స్పాన్లో ఇప్పటికీ 18 వెంచర్స్తో మేము ముందున్నాం. ఇదంతా 100% మా కస్టమర్ సపోర్ట్. సార్ బేసిక్గా అంటే ఇంత తక్కువ ప్రైస్లో మీరు ఎలా విల్లాస్ ఇచ్చేస్తున్నారో నాకైతే ఐడియా లేదు. అంటే ఇదే ప్రైస్ ఎలా ఉంటుందంటే మన హైదరాబాద్ సిటీ అవుట్కట్స్కి నియర్ బై 55 అరౌండ్ 75, 100, 150 కిలోమీటర్స్ వేరియేషన్లో ఉన్నటువంటి ఏరియాస్లో ఈ ప్రైజే ఇంత హెవీగా ఉంటుంది. అక్కడ ఈ ప్రైస్తో అక్కడ ఇస్తారు. అలాంటిది మీరు సిటీకి ఇంత నియర్ బై ఉండి ఇంత తక్కువ ప్రైస్కి ఎలా ఇవ్వగలుగుతున్నారు? మనకు టోటల్గా ఇది జేఎం గ్రూప్ అనేది ఇంజనీరింగ్ కంపెనీ. తర్వాత మనకు 25+ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పోజ్ టీమ్ పనిచేస్తూ ఉన్నది. తర్వాత కాబట్టి దీనికి మనకు తక్కువ ప్రైజింగ్ తోటి సామాన్యునికి రేపు కొనుక్కున్న ప్రతి ఒక్కరూ అదృష్టవంతులే. జేఎం గ్రూపులో ప్లాట్ కానీ విల్లా కానీ దొరికిందంటే వాళ్ళు రేపు రాబోయే రోజుల్లో కోటీశ్వరులు. కాబట్టి మరి ఇవి ఉండాలంటే ఎక్స్పర్ట్స్ విజన్ ఒక ఇంజనీరింగ్ కంపెనీ జేఎం గ్రూప్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. సో ఇలాంటి జేఎం గ్రూప్స్లో ఇన్వెస్ట్ చేసిన లేకపోతే వెంచర్స్ తీసుకున్నా విల్లాస్ తీసుకున్నా ఏం తీసుకున్నా ఖచ్చితంగా మీరు అనే విధంగా కోటీశ్వర్లు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ మా ఐ డ్రీమ్ తరపు నుంచి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.